నమస్తే, నేను మీ ప్రతిష రెడ్డి, సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్. ఈరోజు రిటైర్మెంట్ కార్పస్లో మనకి 1 crore అనేది ఇనఫ్ అవుతుందా లేదా అన్న దాని గురించి మాట్లాడుకుందాము. నిజం చెప్పాలి అని అంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనం కార్పస్ అనేది డిసైడ్ చేస్తాము రిటైర్మెంట్కి. సో ఈ 1 crore అనేది అందరికీ సరిపోతుందని చెప్పలేము, అందరికీ సరిపోదు అని కూడా చెప్పలేము. మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి ఈ 1 crore కార్పస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక 10,000 స్పెండింగ్ ఉందనుకోండి మీ లైఫ్ స్టైల్లో, ఈ 1 crore అనేది మీకు సస్టైనబుల్గా వర్కౌట్ అవుతుంది. అదే ఇప్పుడు మీరు ఒక 50K అలా స్పెండ్ చేస్తున్నారు అనుకోండి, ఈ 1 crore ఖచ్చితంగా మీకు సరిపోదు. అలాంటి వాళ్ళు ఇన్ఫ్లేషన్తో మీరు రిటైర్మెంట్ లైఫ్లో ఎంత స్పెండ్ చేస్తారు అన్నది కూడా క్యాల్కులేషన్లోకి తీసుకొని మినిమం టు మినిమం ఒక 3 to 5 crores మధ్యలో మీ కార్పస్ అనేది జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు టోటల్ రిటైర్మెంట్ లైఫ్ని సస్టైన్ అవ్వాలి అని అంటే. అండ్ మెయిన్గా మనం రిటైర్మెంట్ కార్పస్ బిల్డ్ చేసేటప్పుడు మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అని అంటే, మనకి బిల్డ్ చేయడానికి ఎంత టైం ఫ్రేమ్ ఉంది అండ్ బిల్డ్ అయిన తర్వాత మనం స్పెండ్ చేయడానికి ఎంత టైం ఫ్రేమ్ తీసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనం ఎలాంటి సిటీస్లో సస్టైన్ అవుదాం అనుకుంటున్నాం, సెటిల్ అవుదాం అనుకుంటున్నాం అన్నది, Tier 2 సిటీసా లేకపోతే టాప్ సిటీసా అన్నది. ఎందుకంటే అక్కడ మనకు స్పెండింగ్స్లో చాలా వేరియేషన్ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుందా రిటైర్మెంట్ తర్వాత, ఎంత జనరేట్ అవుతుంది అది కూడా మనకి కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ రిటైర్మెంట్లో మీరు ఇనీషియల్ ఇయర్స్లో తక్కువ విత్డ్రావల్స్ తీసుకుంటే మీకు లేటర్ ఆన్ ఇయర్స్లో ఇన్ఫ్లేషన్తో మ్యాచ్ అయ్యేలాగా మీరు స్పెండింగ్ చేయొచ్చు. సో అందుకు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయడం ఫస్ట్ ఇనీషియల్ 10 yearsలో చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ హెల్త్ కేర్ గురించి. హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ మనం చూస్తూనే ఉన్నాం, ఇప్పుడు చాలా వాస్ట్గా పెరిగిపోతూ ఉన్నాయి అంత కాస్ట్ కూడా. సో మీకు ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాల్సి ఉంటుంది. అప్పుడు లేదు దీనిపైనే మీరు లయబిలిటీ ఉండాలి అని అంటే మాత్రం మీరు జనరేట్ చేయాల్సిన కార్పస్ కూడా దాని ప్రకారమే మీరు క్యాల్కులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకే రిటైర్మెంట్ కార్పస్ బిల్డ్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఈ పాయింట్స్ అన్నింటినీ కన్సిడరేషన్లోకి తీసుకున్న తర్వాత మీకు ఈ 1 crore ఇనఫ్ అవుతుందా లేకపోతే మీరు యాక్చువల్గా ఎంత కార్పస్ బిల్డ్ చేసుకోవాలి అన్నది ఆలోచించండి.